హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 1350 స్క్వేర్ మీటర్. దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈస్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత? 1350. ఓకే ఓకే అయితే దెన్ ఇట్స్ వాల్యూమ్ ఘనపరిమాణం, ఘనం యొక్క ఘనపరిమాణం. ఓకే, సో దాన్ని ఎలా అనుకుంటాం? సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ సంపూర్ణ తలం ఘనం ఏంటంటే 6a² ఈజ్ ఈక్వల్ 1350. సో 6 ఇక్కడ ఏమవుతుంది? మల్టిపుల్. ఈ మల్టిపుల్ అటు సైడ్ పోతే డివైడెడ్. సో a² ఈజ్ ఈక్వల్ 1350/6. 6 1 జా 6 2 జా 12. సో నెక్స్ట్ 2 జా 5 జా. a² ఈజ్ ఈక్వల్ 25. ఈ స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్. a ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 225. a is equal to 25 నెంబర్ రాయొచ్చు 15 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. a is equal ఎంత? 15. సో ఘనం యొక్క భుజం ఎంత? 15. ఓకే, అయితే ఏమడిగాడు? ఘన పరిమాణం అడిగాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్, ఘనం యొక్క ఘన పరిమాణం ఏంటది? a క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ 15 క్యూబ్. 15 cube అంటే 15 into 15 into 15. So that is 3375. Okay, 75 cubic meter. Okay, ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత? 3375. Okay, next general form of x/3 minus y/5 is equal to 1/6. దీని యొక్క జనరల్ ఫామ్. సో ఇక్కడ ఈ రెండు ఫ్రాక్షన్స్ ఓకే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్. సో 5 into x, x into 5, y into 3. సో 3 into y by 3 5 15 is equal to 1/6. ఓకే, ఈ 6 డివైడ్ ఇటు సైడ్ వస్తే మల్టిపుల్, 15 డివైడ్ అటు సైడ్ పోతే మల్టిపుల్. సో 5x minus 3y is equal to 6 is equal to 1 into 15. సో 30x minus 18y is equal to 15 plus 15 ఎక్కడ వస్తాయి? మైనస్ 30x minus 18y minus 15 is equal to 0. సో 13 ఎలా రాయొచ్చు? 3 10 జా. 18 ఎలా రాయొచ్చు? 3 6 జా. నెక్స్ట్ 15 ఎలా రాయొచ్చు? 3 5 జా. సో 3 or 10x minus 6y minus 5 is equal to 0. 10x minus 6y minus 5 is equal to 0/3. So 0 by anything 0. So 10x minus 6y minus 5. So this is the general form of this polynomial. Next, arithmetic mean of 9 observations was calculated as 5/5. So సరాసరి సగటు 9 అబ్జర్వేషన్స్ యొక్క సగటు ఎంత అంట? 45. అయితే ఈ అబ్జర్వేషన్లో ఒక అబ్జర్వేషన్ వాడు తప్పు తీసుకున్నాడు. ఎలా? 24 బదులు ఏం తీసుకున్నాడు? 42 తీసుకున్నాడు. ఓకే, సో అయితే కరెక్ట్ మీన్ ఎంత ఉంటుంది? సో మామూలుగా వాడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం తీసుకున్నామా? 42 తీసుకున్నాం. మామూలుగా ఎంత తీసుకోవాలి? 24 తీసుకోవాలి. సో 24 బదులు ఎంత తీసుకున్నాడు? 42. సో దీన్ని ఎలా చేస్తామంటే ముందు మీన్ అర్థమెటిక్ మీన్ అన్నా, మీన్ అన్నా, యావరేజ్ అన్నా అన్నీ ఉంటాయి. సో యావరేజ్ అంటే సరాసరి. ఓకే, మీన్ అంటే అంకగణిత మధ్యమం. అర్థమెటిక్ మీన్ సో అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, అంటే ఇచ్చిన అబ్జర్వేషన్ మొత్తం బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో మీన్ ఆఫ్ 9 observations is ఎంత? 45. సో మీన్ అంటే ఇది
9 observations sum by 9. So sum of 9 observations by number of observation 9 is equal to 45. ఈ 9 divided by multiple. So sum of 9 observations is 45 into 9. So 9 5 is 45, 9 4 is 36, 36 plus 4 40. అయితే ఇక్కడ వాడు ఏం తీసుకున్నాడు, ఈ 9 అబ్జర్వేషన్లో ఒక అబ్జర్వేషన్ వాడు తప్పు తీసుకున్నాడు. దేని బదులు 24 బదులు ఎంత తీసుకున్నాడు, 42. సో దట్ ఈస్ one observation is taking wrong. Okay, so sum of 9 observations is 405 minus ఎంత తప్పు తీసుకున్నాం 42. దేని బదులు 24 బదులు. ఓకే, మామూలుగా ఎంత ఉండాలి 24 ఉండాలి, కానీ వాడు ఏం తీసుకున్నాడు, వాడు 42. ఓకే, సో 405 ప్లస్ 24 ఎంత 429 మైనస్ 42. సో 429లో నుంచి 42 పోతే 7, 2లో 4 పోదు కాబట్టి 12. ఓకే, 12లో 4 పోతే ఎంత 8, ఎంత ఉంటుంది 3. ఓకే, సో ఎంత అది 387. ఇప్పుడు న్యూ మీన్ కొత్త సరాసరి ఏమొస్తుంది, సమ్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ బై 9. సమ్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఎంత 387 బై 9. సో 9 1 జా 9 4 జా 36. ఓకే, 38లో 36 పోతే 2 7. సో 3 జా ఎంత 43. సో మీన్ న్యూ మీన్ కొత్త సరాసరి ఎంతమ్మా 43. నెక్స్ట్ L is 100, N is 100, F is 20, CF is 45, H is 100 in a frequency distribution table. Then the median is, so L lower boundary, N number of observation, F frequency of median, CF cumulative frequency, H size of the class. Then the median is, so మధ్యగత మీడియన్ అంటే మా మధ్యగత. సో మీడియన్ ఫార్ములా ఏంటంటే L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. సో L ఎంత 100 ప్లస్ n/2 100/2, CF ఎంత 45 బై F ఎంత 20, H 100. సో 21 జా 25 జా 2 1 జా 2 15 జా. సో 100 ప్లస్ 50 మైనస్ 45 ఇంటూ 5. సో 100 ప్లస్ 50 మైనస్ 45 ఎంత 5 ఇంటూ 5. సో 100 ప్లస్ 5 25 ఇజ్ ఈక్వల్ ఎంత 125. సో మధ్యగతం ఎంతమ్మా 125. నెక్స్ట్ if P of E is equal to 0.05, then the probability of not E, probability అంటే సబ్బర్. ఓకే, ప్రాబిలిటీ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్ నుంచి మనం తీసుకున్న దాని అంటాం ప్రాబిలిటీ అంటాం. మనకు ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ ఛాన్సెస్ నుంచి మనకు కావాల్సిన దాన్ని బయట తీసుకున్న దాని అంటామా ప్రాబిలిటీ అంటాం. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ అండ్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్, సో మొత్తం కలిపితే ఎంత అంటే 1. సో P of E plus P of E bar is equal to 1. So E bar అంటే not an event. Okay, so P of E and 0.05 plus P of E bar is equal to 1. ఈ 0.05 అటు సైడ్ పోతే మైనస్. సో P of E bar is equal 1 minus 0.05. సో 1 ఎలా వచ్చు 1.00. సో ఇందులో నుంచి ఎంత చేస్తున్నాం 0.05. సో 0 నుంచి 5 పోదు కదా, టేక్ బారు. సో ఇక్కడ ఎంత ఉంటుందమ్మా 10, ఇక్కడ 9. 10లో 5 పోతే 5, 9లో 0 పోతే 9, ఇక్కడ 0.
సో ఎంతది 0.95. సో P of E bar is equal 0.95. Okay, next the value of sin square 15 plus sin square 75 degrees is, so ఇక్కడ ఈ టూ యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 75 ఉంది. సో 15 ప్లస్ 75 ఎంత 90. అంటే ఆ రెండు యాంగిల్స్ ఏ యాంగిల్స్ అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ని ఎలా రాయించంటమ్మా, ఇక్కడ సైన్ థీటాని ఎలా రాయచ్చు కాంప్లిమెంటరీ యాంగిల్కి కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా, సైన్ థీటాని ఎలా రాయచ్చమ్మా కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. సో ఇక్కడ ఈ యాంగిల్ మారుస్తున్నాము. సో సైన్ 75 is equal cos of 90 minus 75. ఏ యాంగిల్ మారుస్తున్నా 75 మారుస్తున్నాం. సో దట్ ఈస్ cos of 90 minus 75 ఎంత 50. అంటే sin 75 ప్లస్ ఏం రాయచ్చు cos 50. సో హియర్ sin స్క్వేర్ 15 ప్లస్ ఈ దీని ప్లస్ ఏం రాయచ్చమ్మా cos స్క్వేర్ 15. సో మనకు ఒక ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఏంటిది sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా, దిస్ వాల్యూ ఇస్ హౌ మచ్ 1. సో థీటా ప్లస్లో ఏదైనా ఉండొచ్చు మా, అయితే సేమ్ యాంగిల్ ఉండాలి. సో sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. మనకి ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి 3 ఉంటాయి. ఏంటంటే అవి sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. cosecant స్క్వేర్ థీటా మైనస్ cos స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. ఈ మూడు వచ్చేసి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఓకే, సో ఏంటది sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. cosecant స్క్వేర్ థీటా మైనస్ cos స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ 1. ఇది ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. Thank you for watching my videos. Please subscribe our YouTube channel and share to your friends. Thank you.